లక్షలాది మంది భక్తులు ప్రాణంగా పూజించే ఒక పవిత్ర స్థలం. శివనామ స్మరణంతో మారుమోగాల్సిన ఆ పవిత్రమైన గిరి ప్రదక్షిణ దారిలో నిశ్శబ్దంగా ఒక మహా పాపం జరిగింది. ప్రాణాల చేతిలో పెట్టుకుని ఇద్దరు యువతులు అనుభవించిన నరకం గురించి తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక మామూలు క్రైమ్ స్టోరీ కాదు. ఇది మన దేవుళ్ళ మీద మనకున్న నమ్మకాన్ని, మన సిస్టమ్ మీద మనకున్న భరోసాని పూర్తిగా ప్రశ్నించే ఒక దారుణమైన సంఘటన. అరుణాచలం ఒక మహాపుణ్యక్షేత్రం. కానీ ఆ పవిత్రమైన కొండ చుట్టూ ఉన్న అడవుల్లో రాత్రిపూట తిరుగుతున్న మృగాల గురించి, వాళ్ళు చేసిన పాపాల గురించి, అండ్ ముఖ్యంగా అక్కడ మనం తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అనలైజ్ చేద్దాం. అగ్నిలింగంగా వెలిసిన ఆ పరమశివుడు దర్శించుకోవడానికి ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల చెప్పులు లేకుండా నడిచి గిరి ప్రదక్షిణ చేయడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఆ దారి మొత్తం జనసముద్రంలాగా మారిపోతుంది. ఓం నమ శివాయ మంత్రం తప్ప ఇంకేమీ వినిపించదు. భక్తులు ఏమనుకుంటారు, ఇది దేవుడి సన్నిధి, ఇక్కడ మనకు ఎలాంటి ఆపద రాదు, సాక్షాత్ ఆ శివుడే మనల్ని కాపాడుతని ఒక పవిత్రమైన భక్తితో ఆ రాత్రిపూట కూడా ఒంటరిగా లేదా చిన్న చిన్న గ్రూప్స్ గా నడుస్తూ ఉంటారు. కానీ భక్తి ఉన్న చోట భయం కూడా పొంచి ఉంటుందని, పవిత్రత ఉన్న చోట కూడా దారుణాలు కూడా దాగి ఉంటాయని ఈ మధ్య జరిగిన 2 సంఘటనలు మన చెంప చెళ్ళు అనిపించేలాగా నిరూపించాయి. దేవుడి మీద భారం వేసి మనం మన సేఫ్టీకి గాలి వదిలేస్తే ఆ చీకట్లో కాచు కూర్చున్న మృగాలు మన జీవితాలను ఎలా నాశనం చేస్తాయో ఈ మే 30 అండ్ 31 తారీఖులో జరిగిన సంఘటనలే ఒక భయంకరమైన ఉదాహరణ. మే 30, 2026 ఆ రోజు పౌర్ణమి. ఎప్పట్లాగా లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలం చేరుకున్నారు. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి ఆ పౌర్ణమి గిరి ప్రదక్షిణకి చేయడానికి వచ్చింది. ఆ రోజు రాత్రంతా ప్రదక్షిణ పూర్తి చేసుకున్నారు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. ఇక తిరిగి తమ ఊరికి వెళ్ళిపోదామని వాళ్ళు 2 వీలర్స్ మీద బయలుదేరారు. గ్రూప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ముందే ఇంటికి వెళ్ళిపోయారు, ముందే స్టార్ట్ అయిపోయారు. ఈమె తన ఇంకో స్నేహితుడు మాత్రం దారిలో పెద్ద కోలపడి అనే ఏరియా దగ్గర బండి ఆపి మాట్లాడుకుంటున్నారు. అది కొంచెం చీకటిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ఒక గ్యాంగ్ వచ్చింది. వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. ఆ యువతిని, ఆమె స్నేహితుడిని ఆయుధాలతో భయపెట్టి బెదిరించి ఎవరికి కనిపించకుండా పక్కన ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలోకి లాక్కెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత ఆ చీకట్లో ఆ అడవిలో ఆ యువతి మీద వాళ్ళు చేసిన దాడి ఒక పీడకల లాంటిది. ఆమె ఎంత బతిమలాడినా ఏడ్చినా వాళ్ళు కనికరించలా. ఆ గ్యాంగ్ మొత్తం కలిసి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వాళ్ళ పైశాచికత్వం ఆగిపోలా. భయంకరంగా గాయపడిన ఆ ఇద్దరిని బట్టలు లాగేసుకొని వాళ్ళని నగ్నంగా తమ మొబైల్స్లో వీడియోలు కూడా తీశారు. ఎవరికైనా చెప్తే ఈ వీడియో బయట పెడతామని కూడా బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. అండ్ మరుసటి రోజు ఆ యువతికి ఫోన్కి ఆ వీడియో పంపించి ₹1,00,000 ఇవ్వకపోతే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. భయంతో ప్రాణాల చేతులు పెట్టుకున్న ఆ యువతి వాళ్ళకి ఒక ₹4,000 పంపించింది. మళ్ళీ ధైర్యం చేసి డైరెక్ట్గా ధర్మపురి పోలీసులకు వెళ్తే కంప్లైంట్ చేసింది. ఆ ఒక్క కంప్లైంట్తోనే తిరువణమలలో దాగి ఉన్న ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్ని గుట్టు బయటపడడం స్టార్ట్ అయ్యింది. కానీ పోలీసులు యాక్షన్ తీసుకునే లోపలే ఇంకొక దారుణం కూడా జరిగిపోయింది. సరిగ్గా 24 గంటల తర్వాత అంటే మే 31 తారీఖు రాత్రి ధర్మపురి యువతి కంప్లైంట్ మీద పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే లోపే అదే ప్రదేశం దారిలో ఇంకొక ఘోరం జరిగింది. ఈసారి బాధితురాలు తిరువణమలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన ఒక 23 ఏళ్ల యువతి. ఆమె కూడా పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చింది. నడుస్తూ ఆడి అన్నమలై గ్రామం వద్దకు వచ్చేసరికి ఆమె విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఇక నడవలేక అక్కడ కూర్చుండిపోయింది. తోడు కోసం తన స్నేహితుడు అక్కడికి రమ్మని ఫోన్ కూడా చేసి పిలిపించింది. అతను వచ్చాక ఇద్దరు కలిసి పక్కన ఉన్న ఒక హోటల్లో టిఫిన్ పార్సల్స్ తీసుకుని దాన్ని తినడానికి అయ్యంపాలయం బైపాస్ రోడ్ దగ్గరికి వెళ్లారు. చూశారు కదా, మళ్ళీ అదే తప్పు. రాత్రిపూట బైపాస్ రోడ్, ఎవరు లేని నిర్మానుష్యమైన ప్రదేశం. కరెక్ట్గా మళ్ళీ అదే గ్యాంగ్ అదే ఆయుధాలతో అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిని బెదిరించి మళ్ళీ అదే అటవ ప్రాంతంలోకి లాక్కెళ్ళిపోయారు. అండ్ ఆ యువతని దారుణంగా చిత్రహింసలు పెట్టి ఆమె మీద కూడా సామూహిక అత్యాచారం చేయడానికి ఒడిగట్టారు. మళ్ళీ సేమ్ ఇద్దరిని నగరంగా వీడియో తీశారు. వెళ్తూ అమ్మాయి చెవికి ఉన్న 2 గ్రాముల బంగారపు కమ్మలు కూడా లాక్కొని పారిపోయారు. ఒక్కసారి ఊహించుకోండి, దేవుడి దర్శనానికి వెళ్ళిన 2 ఆడపిల్ల పరిస్థితి ఆ క్షణంలో ఎలా ఉంటుంది. ఆ చీకట్లో ఆయుధాల మధ్య తమను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేక ఆ నరకాన్ని అనుభవించిన వాళ్ళ మెంటల్ ట్రామా ఇంకెవరికి రాకూడదు. అండ్ ఈ రెండో సంఘటన జరిగిన వెంటనే స్థానిక పడమర పోలీసులకు అయితే ఫిర్యాదు అందింది. అప్పటికప్పుడు ఏకంగా 5 పోలీస్ టీమ్స్ రంగంలో దిగాయి. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక లోకల్ క్రైమ్ కాదు, వరల్డ్ వైడ్గా ఉన్న లక్షలాది మంది హిందువుల సెంటిమెంట్తో, ఒక పుణ్యక్షేత్రం పరువుతో ముడిపడున్న ఇష్యూ కూడా. వెంటనే ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని, వాళ్ళు అడిగిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని ఆ గ్యాంగ్ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ గ్యాంగ్లో 2-3 కాదు, ఏకంగా 11 మంది ఉన్నారని పోలీసులు ఐడెంటిఫై చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు ఒక భారీ ఆపరేషన్ చేసి ఆ 11 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ పేరు వినని చెప్తాను. అడియాల గ్రామానికి చెందిన వాసుదేవన్, పెద్ద బాలిపట్టుకు చెందిన ఆకాష్, అశ్వనాథసురాయికి చెందిన అప్పు, హరిహరన్ శర్మ, సేందమంగళం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, తిరువణమలై బాలాజీనగర్కి చెందిన శివ గణేశన్. వీళ్లతో పాటు ఒక 16 ఏళ్ల మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మిగిలిన 3 కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
వీళ్ళు కేవలం కామంతో కళ్ళు మూసుకుపోయి చేసిన క్రైమ్ కాదు ఇది. ఇది ఒక పక్కా ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆయుధాలు తీసుకురావడం, ఒంటరిగా ఉన్న మహిళలు టార్గెట్ చేయడం, అడవిలోకి లాక్కెళ్ళడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం. ఇది ఒక సైకోపాథిక్ మైండ్ సెట్. వీడియో తీస్తే పరువు భయంతో బాధితులు పోలీసు దగ్గరికి వెళ్లరు అనేది వాళ్ళ ధీమా. కానీ ఆ ధర్మపురి యువతి చేసిన ఒక ధైర్యమైన పని వల్ల ఈరోజు 8 మంది మృగాలు జైలు వచ్చలు లెక్క పెడుతున్నారు. ఈ సంఘటనలు విన్నాక చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అరుణాచలంలో ఇలాంటివి జరగడం ఇది మొదటిసారా అని. ద డార్క్ ట్రూత్ ఇస్ నో. గత 10 సంవత్సరాల రికార్డ్ చూస్తే ఆ దేవుడి సన్నిధిలో ఇలాంటి దయ్యాలు, ఇలాంటి రాక్షసులు ఎన్నోసార్లు తమ పంజా విసిరాయి. అక్టోబర్ 2025లో జరిగిన ఒక సంఘటన అయితే మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇందులో ఎవరో లోకల్ రౌడీలు కాదు, రక్షించాల్సిన పోలీసులే భక్షులుగా మారిన దారుణం అది. ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక 19 ఏళ్ల అమ్మాయి తన సోదరుతో కలిసి కూరగాయలతో ఒక ట్రక్లో తిరుమల మార్కెట్కి వచ్చింది. పని ముగించుకొని బైపాస్ రోడ్లకు తిరిగి వెళ్తుంటే ఎండల గ్రామం దగ్గర వెహికల్ చెకింగ్ పేరుతో 2 కానిస్టేబుల్ వాళ్ళని ఆపారు. వాళ్ళ పేర్లు సురేష్ రాజ్ ఇంకా సుందర్. ఆ 19 ఏళ్ల అమ్మాయిని ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు. అండ్ ఆ తర్వాత స్థానికుల సహాయంతో హాస్పిటల్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ 2 కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. అండ్ అంతకుముందు 2018లో ఒక 10 రోజులు మెడిటేషన్ ప్రోగ్రామ్ కోసం తిరుమల వచ్చిన ఒక రష్యన్ టూరిస్ట్ మీద 5 మృగాలు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ 2015లో కీజ్ కోవలవాడు గ్రామం దగ్గర ఒక 32 ఏళ్ల దళిత మహిళ మీద 3 వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. పవిత్రమైన క్షేత్రం, లక్షలాది మంది జనం, కానీ చీకటి పడితే సరైన సెక్యూరిటీ లేకపోవడం. క్రిమినల్స్కి ఇదే ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారిపోయింది. భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఇక్కడ లోకల్ టోపోగ్రఫీ తెలియదు, ఏది సేఫ్ జోన్ ఏది డేంజర్ జోన్ అనేది ఐడియా ఉండదు. సరిగ్గా ఇలాంటి వాళ్ళని ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నాయి కూడా. అసలు ఈ గిరి ప్రదక్షిణ దారిలోని ఎందుకు ఇన్ని క్రైమ్ జరుగుతున్నాయి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ 14 కిలోమీటర్ల రూట్ని కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. గిరి ప్రదక్షిణ దారి మొత్తం పూర్తిగా సిటీలో ఉండదు. ఒక పక్కన పవిత్రమైన అరుణాచలం కొండ, ఇంకో పక్క దట్టమైన అడవి ప్రాంతం. మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల రమణ మహర్షి ఆశ్రమం చుట్టుపక్కల విపరీతమైన లైటింగ్, జనం, సెక్యూరిటీ ఉంటుంది. కానీ ప్రదర్శన చేస్తూ ఆడి అన్నమలై, అయ్యంపాలెం బైపాస్ లేదా పెద్ద కోలపాడి లాంటి అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి రోడ్డుకి ఒకవైపు కొండ అండ్ ఇంకోవైపు కటిక చీకడుతున్న అడవి ఉంటుంది. అండ్ చాలా చోట్ల స్ట్రీట్ లైట్ సరిగ్గా పనిచేయవు. పౌర్ణమి వెన్నెల ఉంటుంది కదా అని భక్తులు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ చీకట్ల అడవిలో ఎవరు దాక్కున్నారో ఎవరికీ తెలీదు. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నడిచి అలసిపోయిన భక్తులు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కింద లేదా చీకటిగా ఉన్న బైపాస్ రోడ్ల దగ్గర కూర్చుంటారు. కరెక్ట్గా ఈ లోకల్ గ్యాంగ్స్కి ఇలాంటి ప్లేసెస్ కొట్టిన పిండి. ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఎక్కడ పోలీస్ పెట్రోలింగ్ రాదో వాళ్ళకి పక్కాగా తెలుసు. అండ్ ఈ ఆసరా చూసుకుని వాళ్ళు ఇలాంటి రెక్కిల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మనం కేవలం క్రిమినల్స్ మాత్రం తిట్టుకొని వదిలేయకూడదు. సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్స్ కూడా మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. లక్షలాది మంది వచ్చే ఒక ఇంటర్నేషనల్ పిలిగ్రిమ్ సెంటర్లో 14 కిలోమీటర్ల దారిలో 100% సీసీటీవీ కవరేజ్ ఎందుకు లేదు? పౌర్ణమి లాంటి రద్దీ రోజుల్లో అటవీ ప్రాంతం వైపు పోలీస్ బ్యారికేడ్స్ ఎందుకు పెట్టరు? రెండోది క్రిమినల్ మైండ్ సెట్. ఆ 11 మంది గ్యాంగ్కి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకంటే భక్తులు వేరే రాష్ట్రాల నుండి వస్తారు, వాళ్ళకి భాష రాదు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేరు కనుక ఒక చులకన భావం. అండ్ దానికి తోడు ఫోన్లో వీడియోలు తీస్తే ఆ పరువు పోతుందన్న భయంతో ఎవరు బయటకు రారని ఒక స్ట్రాంగ్ నమ్మకం. అండ్ ఈ భయమే వాళ్ళకి అతిపెద్ద ఆయుధం. ఎప్పుడైతే ధర్మపురి యువత ఆ భయాన్ని పక్కన పెట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందో అప్పుడే వాళ్ళ ఆట కట్ అయింది. సో ఇదంతా విన్నాక అరుణాచలం వెళ్ళడం మానేయాలా? ఖచ్చితంగా కాదు. మన భక్తిని, మన సాంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదు. కానీ దేవుడు ఉన్నాడు కదా అని మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే అడవిలో ఉన్న మృగాలను మనం వదిలిపెట్టవు. మీరు లేదా మీ ఇంట్లో ఆడవాళ్ళను అరుణాచలం గిరి ప్రదర్శనకి వెళ్తుంటే ఈ సేఫ్టీ మెజర్స్ 100% ఫాలో అవ్వండి. నెవర్ వాక్ ఎలోన్ ఎట్ నైట్. గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఒంటరిగా చేయకండి. కనీసం 4 నుంచి 5 మంది ఉన్న ఒక స్ట్రాంగ్ గ్రూప్ లాగా మాత్రం నడవండి. గ్రూప్లో మగవాళ్ళు ఉండేలాగా చూసుకోండి. నెంబర్ 2, అవాయిడ్ డిజర్టెడ్ ఏరియాస్. మీకు ఎంత అలసిపోయినా సరే రెస్ట్ తీసుకోవడానికి మెయిన్ రోడ్డు వదిలి చీకటిగా ఉన్న అటవీ ప్రాంతంలోకి లేదా బైపాస్ రోడ్లకి అసలు వెళ్ళకండి. ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో, ఎక్కడైతే జనం ఎక్కువగా ఉంటారో అక్కడే రెస్ట్ తీసుకోండి. నెంబర్ 3, టైం మేనేజ్మెంట్. వీలైనంత వరకు అర్ధరాత్రి 1 గంట నుండి ఉదయం 4 గంటల మధ్యలో అటవీ ప్రాంతం బోర్డర్లో ఉన్న రూల్స్ని క్రాస్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ టైంలోనే క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 4, SOS యాప్స్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్. ప్రతి ఒక్కరి ఫోన్లో తమిళనాడు పోలీస్కి సంబంధించిన కావాలని SOS లాంటి ఎమర్జెన్సీ యాప్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే స్పీడ్ డయల్తో 100 లేదా 112 నెంబర్స్ని సెట్ చేసి పెట్టుకోండి. ఏదైనా చిన్న అనుమానం వచ్చినా వెంటనే కాల్ చేయండి. నెంబర్ 4, క్యారీ సేఫ్టీ టూల్స్. ఆడవాళ్ళు తమ బ్యాగ్స్లో ఖచ్చితంగా పెప్పర్ స్ప్రే లేదా కనీసం ఒక చిన్న డిఫెన్స్ టూల్ క్యారీ చేయండి. దేవుడి గుడికి కదా వెళ్తున్నామని ఇవి ఎందుకని అనుకోకండి. ప్రాణరక్షణ కోసం ఎప్పుడు ఏది చేసినా తప్పు లేదు. నెక్స్ట్, లొకేషన్ షేరింగ్. మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు మీ లైవ్ లొకేషన్ని మీ ఇంట్లో వాళ్ళకు లేదా వేరే ఊర్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ వాట్సాప్లో షేర్ చేయండి. మీరు ఏ రూట్లో ఉన్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్, డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్. ప్రదక్షిణ దారిలో ఎవరైనా వచ్చి ఈ దారిలో వెళ్తే షార్ట్ కట్ అను లేదా అటువైపు వెళ్తే రద్దీ తక్కువ అని చెప్తే గుడ్డిగా నమ్మకండి.
10 మంది వెళ్తున్న మెయిన్ రోడ్ మాత్రమే సేఫ్. అండ్ అలాగే ప్రభుత్వానికి దేవస్థానం బోర్డుకి కూడా మనం కొన్ని డిమాండ్స్ చేయాలి. ఆ 14 కిలోమీటర్ల దారిలో ప్రతి 100 మీటర్లకు ఒక సీసీటీవీ కెమెరా అండ్ ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ ఉండేలా సిస్టమ్ డెవలప్ చేయాలి. పౌర్ణమి లాంటి రోజుల్లో డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా సర్వేలెన్స్ కూడా చేయాలి. అటవీ బోర్డర్లో ఉన్న దారిలో స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసి లైటింగ్ సిస్టమ్ ని 100% పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. మనం గుడికి వెళ్ళేది మన మనశ్శాంతి కోసం, మన కష్టాలు తీరుతాయని నమ్మకం కోసం. కానీ అక్కడ వెళ్ళాక ఇలాంటి దారుణాలు జరిగితే ఆ పాపం ఆ క్రిమినల్స్ మాత్రమే కాదు, వాళ్ళని కంట్రోల్ చేయలేని సిస్టమ్ది కూడా. దేవుడు మనల్ని కాపాడతాడనేది ఎంత నిజమో, ఆ దేవుడి పేరు చెప్పి దాక్కున్న రాక్షసుల నుండి మనల్ని మనం కాపాడడం కూడా అన్నది కూడా అంతే పచ్చి నిజం. అండ్ ఆ ఇద్దరు యువతులు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. అండ్ ఆ 11 మంది గ్యాంగ్కి ఇంకా ఈ కేసులో పట్టుబడాల్సిన ఆ 3 పరాలైన వాళ్ళకి కోర్టు కఠినమైన శిక్షలు వెయ్యాలి. అప్పుడే అరుణాచలం ప్రతి భక్తుడికి ఒక భరోసా దొరుకుతుంది. మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా అరుణాచలం వెళ్లే ప్లాన్లో ఉంటే వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయండి. భక్తితో పాటు భద్రత కూడా చాలా ముఖ్యమని వాళ్ళకి తెలియచెప్పండి. అండ్ ఈ వీడియో గురించి, ఆ గ్యాంగ్ పడాల్సిన శిక్ష గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.